మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. రూమ్కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని మనకు అందించిన పరమ గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిసారి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంత చక్కగా ఈ సామూహిక ధ్యానం ద్వారా అద్భుతమైన శక్తిని పొందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఈ సజ్జల సాంగత్యం కొత్తనైన ఒక జ్ఞానం తీసుకొని ఎంతో గొప్పగా మన ఒక ఆత్మ ప్రయాణం అనేది దివ్యంగా భవ్యంగా జరుగుతూ ఉంది. ఈ రోజు గొప్పటి టాపిక్ తో ఈ రోజు మన ముందు నీరజ మేడం గారు బెంగళూరు నుంచి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ పాజిటివ్ థింకింగ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్. అంటే ఆలోచన విధానం అనేది మనము శూన్య స్థితిలోకి తీసుకొని మనసును స్థిరం చేస్తాము. ఎరుగుతా ఉన్నప్పుడు కళ్ళు తెరిచి ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఆలోచనలు అనేవి ఉంటాయి. అవి ఎలాంటి ఆలోచనలు ఉండాలి, ఆ తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని అయితే మనం వింటున్నాము, చూస్తూ ఉన్నాము, స్వాధ్యాయం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. ఆ జ్ఞానాన్ని అందరికీ కూడా పంచాలి అనే ఒక టాపిక్ తో ఆ జ్ఞానం ఒక జ్ఞానాన్ని ఈరోజు అందుకుందాం. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు నీరజ. నేను బెంగళూరులో ఉంటున్నాను. సో ఇవాళ సెషన్ కి నన్ను ఆహ్వానించడం చాలా చాలా ధన్యవాదాలు. సో ఈ అవకాశం నాకు ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా వచ్చింది. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ టాపిక్ పాజిటివ్ థింకింగ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్. అంటే ఇందులో మనకి అంటే అన్ని నేను మీకు తెలిసినవే చెప్తాను. లైక్ అన్ని అందరికీ తెలుసు, కానీ మనం అమర్చుకోవడంలో ఉంటుంది. మన ఇంప్లిమెంటేషన్ లో మాత్రం మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. అది ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అవుతున్నామో దాని గురించి ఒక్కసారి గమనించుకుందాం. సో ఇప్పుడు ఏంటి, మనకి పాజిటివ్ థింకింగ్ అని అంటే అందరికీ తెలుసు. మనం పాజిటివ్ గా ఆలోచించాలి. ప్రతిదీ మనము యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రాబ్లం రాగానే మనం ఏమనుకుంటాము, అబ్బా ఈ ప్రాబ్లం నాకే ఎందుకు వచ్చింది అని అనుకుంటాం. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది అనుకుంటాం, కానీ సంతోషం వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చిందని ఎందుకు అనుకోము? ఒక్కసారి గమనించుకోవాలి. అంటే సంతోషం వస్తే మనం గమనించుకోమా? మనకి దుఃఖం వస్తేనే నాకే ఎందుకు వచ్చింది అని అనుకుంటామా? సో అది ఎంతవరకు కరెక్ట్? సో అంటే మనం సుఖంగా ఉన్నా కూడా, దుఃఖంలో ఉన్నా కూడా, దుఃఖం సుఖం అనేవి ఓన్లీ మన సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది, కానీ మన ఫీలింగ్ చేంజ్ అవ్వకూడదు. సో సుఖాన్నైనా దుఃఖాన్నైనా ఒకేలా తీసుకోవాలి, ఒకే ఆశాపదంతో తీసుకోవాలి. సో అది ఫస్ట్ స్టెప్ అసలు పాజిటివ్ థింకింగ్కి. మనకి సుఖం వచ్చినందుకు బాగా ఉప్పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినందుకు బాగా కుంగిపోకూడదు. ఎప్పుడూ ఒకే స్టేజ్లో ఉండాలి. సుఖం వచ్చిందా, ఓకే. ఏది వచ్చినా కూడా మనకి భగవద్గీతలో అంటారు కదా కృష్ణుడు, ఇవాళ ఉన్నది రేపు ఉండదు అని. అలాగే సుఖం వచ్చినా కూడా ఇవాళ సుఖం ఉందనేసి ఇదే కంటిన్యూ అవుతుంది, ఇలాగే ఉంటామని అనుకోకూడదు. ఎందుకంటే మళ్ళా రోజు మారిపోతుంది. పగలు రాత్రి ఎంత సహజంగా జరుగుతాయో మనకి సుఖ దుఃఖాలు కూడా అంతే సహజంగా జరుగుతాయి మనకి లైఫ్లో. సో ఇది ఫస్ట్ మనం గమనించుకోవాల్సిన పాయింట్. సో తర్వాత నెక్స్ట్, మనం ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకోవాలని అంటే దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ సిచ్యువేషన్లో నా ప్రమేయం ఉందా లేదా? అంటే కొన్నింట్లో మన ప్రమేయం ఉంటుంది, మన తప్పు ఉంటుంది. కొన్నింట్లో మన తప్పు ఉండదు. మన తప్పు ఉన్నదైతే, అంటే మనం ఎక్కడైనా కొంచెం పొరపాటు చేసినట్టయితే, తప్పు అంటే అది చాలా పెద్ద వర్డ్, చిన్నగా మనం తీసుకుందాం. మనం అంటే మన పొరపాటు, ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉందా లేదా గమనించుకోవాలి. పొరపాటు ఉంది అంటే ఓకే ఫైన్, నేను ఈ కార్యం ఈ ఈ పని చేశాను కాబట్టి నాకు ఈ సిచ్యువేషన్లో నేను ఈ పరిస్థితిలో ల్యాండ్ అయ్యాను, ఈ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఇది ఫస్ట్ నేను గమనించుకోవాల్సిన విధానం. దీని నుంచి నేను నేర్చుకోవాలి. అంటే మనం ఎక్కడైతే పొరపాటు చేసామో అది మనకి తెలిసిపోయింది కదా, సో అక్కడ మనకి జ్ఞానం వచ్చినట్టే. ఆ జ్ఞానం తీసుకుని మనం మూవ్ అవ్వాలి. అంటే తర్వాత ఏం చేయాలి, తర్వాత ఓకే ఇది వచ్చింది కాబట్టి తప్పు చేశాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చాము,
ఓకే. వాళ్ళు మనకి తిరిగివ్వట్లేదు. ఎప్పుడు గూడా తిరిగివ్వట్లేదు. ఇప్పుడిస్తాం, అప్పుడిస్తాం అనేది దాటేస్తున్నారు. అప్పుడు అందులో ఏం తీసుకోవాలి మనం? ఈ సిట్యుయేషన్‌లో వాళ్ళ నిజంగానే పరిస్థితి బాలేకపోవచ్చు. లేకపోతే మన సహాయం తీసుకొని వాళ్ళు అడ్వాంటేజ్ కూడా తీసుకొని ఉండొచ్చు. ఏదైనా అవ్వనియండి. అది వాళ్ళ వరకే. అది వాళ్ళలా చేస్తున్నారనేసి మనం వాళ్ళ మీద కక్ష పెట్టుకొని, లేకపోతే వాళ్ళంటే కోపగించుకొని, వాళ్ళని ఏదో ఒక మాట అనడం కూడా అది మన స్టేజ్‌కి కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ఏదో ఇవ్వవలసుంది. మన ద్వారా వాళ్ళకేదో ఇవ్వవలసుంది. అందుకని అలా వెళ్ళింది. అంతేగాని మనమేదో తప్పు చేసినట్టు కాదు. మనం పొరపాటు చేసినట్టు కాదు. అలాగని వాళ్ళు కూడా పొరపాటు చేసినట్టు కాదు. అంటే వాళ్ళు కూడా కావాలని చేస్తున్నారని అనుకోవడం, వాళ్ళు మన దగ్గర డబ్బులు ఎగ్గొడుతున్నారనుకోవడం, ఇది కూడా కరెక్ట్ కాదు. మన స్థితిలో మార్పు రాకుండా ఉండాలి. అది పాజిటివ్ థింకింగ్ అంటే. ఇప్పుడు వాళ్ళు నిజంగానే ఇవ్వట్లేదనుకోండి ఒకవేళ, ఇవ్వట్లేదనుకుంటే ఓకే. మన ద్వారా వాళ్ళకేదో వెళ్ళవలసుంది అని అనుకుని ఊరుకుంటే సరిపోతుంది. అలా ఊరుకుని వదిలేస్తే ఎప్పటికైనా వాళ్ళు తెలుసుకొని మనకిచ్చినా ఇవ్వనివ్వచ్చు, లేకపోతే తిరిగి రాకపోనివ్వచ్చు. మళ్ళా అది రిపీట్ చేయకూడదు. అది పాజిటివ్ థింకింగ్ అంటే. మళ్ళా ఇప్పుడు వీళ్ళకి మన ద్వారా డబ్బులు వెళ్ళాయి. మళ్ళా ఇంకొకళ్ళొస్తారు. మళ్ళా మనం మళ్ళీ అదే పొరపాటు చేయకూడదు. నిజంగానే అవసరం ఉన్నా సరే, మనం ఎంతవరకు మనది మనం చూసుకుంటూ, వాళ్ళకి నోటి ద్వారా, మాట సహాయం ద్వారా గాని, లేకపోతే ఇంకొక మార్గం ద్వారా గాని వాళ్ళకి సహాయం అందేలాగా చేయాలి. అది అది సెకండ్ పాయింట్. మన స్థితిలో మార్పొచ్చిందనుకోండి, అంటే మన సాధనలో మనం కోల్పోతున్నట్టే. మనం ఒక సాధన ఇంత మెడిటేషన్ చేస్తున్నాం, ఇన్ని పుస్తకాలు చదువుతున్నాం, పత్రిజీతి ఫాలో అవుతున్నాము. కానీ ఎందుకు మనము ఆ స్థితిలో ఉండలేకపోతున్నాం అనేది మనం గమనించుకోవాలి. అంటే ఎప్పుడైనా కూడా మన మన దాంట్లో మన స్టేట్ ఆఫ్ థింకింగ్‌లో చేంజ్ వచ్చింది అనంటే, అంటే వాళ్ళ మీద కోపం గాని, ద్వేషం గాని ఇలాంటివేమైనా వచ్చాయంటే, అది మన సాధనలో ఒక స్టెప్ తగ్గిపోతున్నట్టే. మనం ఎప్పుడూ ఒక స్టెప్ ఎక్కాలే గాని, మనం ఒక స్టెప్ తగ్గకూడదు. ఒకవేళ ఆ స్టేజ్ వచ్చింది అనంటే, మనం ఇది గమనించుకోవాలి. లైక్ నాకు కోపం ఎందుకొస్తోంది? లేకపోతే నాకు వాళ్ళంటే ద్వేషం ఎందుకు కలుగుతోంది? వాళ్ళంటే అసహ్యం ఎందుకు కలుగుతోంది? పాయింట్స్ రాసుకోవాలి. 1, 2, 3 ఈ పాయింట్ ఓకే. ఈ సిట్యుయేషన్‌లో వాళ్ళిలా బిహేవ్ చేశారు. అందుకని నాకు ద్వేషమొచ్చింది. అప్పుడు మనకే తెలుస్తుంది. మన పరిశీలన వాళ్ళ మీద కాదు. మనలో మనమే పరిశీలన చేసుకోవాలి. ఓకే. నాకు ద్వేషం ఈ రీజన్ వల్ల ఒస్తోంది. నాకు కోపం ఈ కారణం వల్ల ఒస్తోంది అని రాసుకుంటే, మళ్ళా ఆ సిట్యుయేషన్ ఒచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలో మన మనసుకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అన్నమాట. మీకందరికి తెలుసు కదా! మన మనసనేది ఒక చిన్న చంటి పిల్లాడు లాంటిదని. వాడికెలా చెప్తే అలాగే వింటాడు వాడు. సో, అలాగా మనము మనసుకి అలా చెప్పుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతుంది? ఆ మనసు ఆ చంటి పిల్లలు ఎలా అయితే చెవులు దోర పెట్టుకొని వింటారో, అలాగే మన మనసు కూడా మనకి అలాగే వింటూ ఉంటుందనమాట. సో, మళ్ళా ఆ సిట్యుయేషన్ రిపీట్ అయినప్పుడు లైఫ్‌లో అప్పుడు మన మనసుకు తెలిసిపోతుంది. ఓకే. కిందటిసారి ఇలా చేశాను కదా! ఇప్పుడు ఇలా చేయకూడదు. అనేసి అది ట్రైన్ అయిపోతుంది అప్పటికి ఆల్రెడీ. ఆల్రెడీ అలా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే మనం రాసుకున్నామో మనకు ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. మన సైకాలజీ ఎలాంటిది, మన థాట్ ప్రాసెస్ ఏంటి, ఆహ్, మన రియాక్షన్ ఏంటి, మనకవన్నీ ఎందుకొస్తున్నాయి అనేసి మనం రాసుకుంటూ ఉంటే, అది మన సబ్‌కాన్షియస్ మైండ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే చాలా ప్రభావం చూపిస్తుంది మన సబ్‌కాన్షియస్ మైండ్ మీద. ఎప్పుడైతే మనం ఇలా రాసుకున్నామో, మనం అది కూడా రాసుకోవాలి. నేను రోజు ఏం చేస్తానంటే, నాకొక అలవాటుంది చిన్నప్పటి నుంచి. డైరీ రాస్తాను నేను. నాకొచ్చిన మంచి అనుభవాలు రాస్తాను. నాకు ఎదురైన చేదు అనుభవాలు రాస్తాను. రాస్తే దానివల్ల ఏమవుతుందంటే, నాకిలా అనిపించింది కాబట్టి, అది ఆ అనుభవం నేనింకెప్పటికీ మర్చిపోను.
ఎందుకంటే నాకది లైఫ్‌లో అది అనుభవం అయింది కాబట్టి నాకది సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయిపోయి ఉంటుంది. మళ్ళా అదే సిట్యుయేషన్ వచ్చిందనుకోండి నాకెవరి ద్వారా అయినా, మళ్ళా నాకప్పుడు తెలిసిపోతుంది. ఓకే. నేనిలా రాసుకున్నాను, ఇలా రాసుకున్నాను. ఇది రిపీట్ అవుతోంది. మనకే చాలా మన మీద అవగాహనొస్తుంది. ఎప్పుడైతే మనకి మన మీద అవగాహనొస్తుందో మనము ఆహ్, చాలా అవేర్‌నెస్‌తో అయిపోతాం. మనకి చాలా దాన్నేమంటారు? ఎరుక అంటారు కదా! మనం తెలుగులో. సో, మనకి ఎప్పుడైతే ఎరుక స్టార్ట్ అయిందో, అప్పుడు మనం ఒక్కొక్క సాధనలో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఉంటామనమాట. సో, ఇది థాట్ ప్రాసెస్. ప్లస్ మనకి ఏదైనా సంతోషం వచ్చిందనుకోండి, మనకేదైనా సంతోషం వచ్చినప్పుడు ఆహ్, మానవుడు మనం అందరం మనుషులం. సో, మనకి సంతోషం, దుఃఖం, సుఖం అబ్బా! ఇన్నాళ్ళు కష్టపడ్డాం గదా! కొంచెం సేపు ఎంజాయ్ చేద్దాం, కొంచెం సేపు బయట తిరిగేద్దాం, కొంచెంసేపు ఇది అలా వెళ్దాం, ఇలా వెళ్దాం అని చాలా ఉంటాయి థాట్స్. కానీ నా ఎప్పుడైనా కూడా దుఃఖంలో కన్నా సంతోషం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, మనం అప్పుడే తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పుడైతే దుఃఖంలో ఉన్నామో అప్పుడు తప్పు చేయడానికి అవకాశం ఉండదు. సుఖంలో ఉన్నప్పుడే మనం ఏదైనా ఇదే మహాభారతంలో ద్రౌపదీదేవి ఆహ్, ఆ ఇంద్రప్రస్థానికి దుర్యోధనుడొస్తున్నప్పుడు ద్రౌపదీదేవి అదే దుర్యోధనుడు జారిపోయి కొలంలో పడిపోతే నవ్వుతుంది కదా! అప్పుడు యుధిష్ఠిరుడు అంటాడంట మా ద్రౌపది మనం దుఃఖంలో ఉన్నాగా ఉన్నన్నాళ్ళు మనకి ఇవన్నీ తెలియవు. మనం సుఖంలో ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా మనకింత ఉంది అని ఆహ్, ఆర్భాటంగా చేసుకోకూడదు. మనకి ఆహ్, అదే మన నోటి ద్వారా చాలా మాటలొచ్చేస్తాయి. ఆ! నేనే కదా! చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి సుఖంలో ఉన్నప్పుడు. ఇదంతా నాకసలెప్పుడో అలవాటే. నాకసలు చాలా బావుంది. నా దగ్గర బోలెడు డబ్బులున్నాయని మనకి అహంకారం వచ్చేస్తుంది. పవర్ ఎప్పుడైతే వచ్చిందో మన చేతిలోకి, అప్పుడే మనము పట్టుకొని ఉండాలి. ఓకే. ఇది వచ్చింది. దీంట్లో అంటే నా నా దృష్టిలో ఏంటంటే, దుఃఖం కన్నా సుఖము మన చేతిలో పావు లాంటిది. అది ఎప్పుడు బుస కొడుతుందో తెలీదు. ఎప్పుడు మన్ని తప్పుదావ పట్టిస్తుందో తెలీదు. సో, అందుకని నా ఒపీనియన్‌లో సుఖం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సుఖంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం డబ్బులు వృధా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అందరితోటి శుభ్రంగా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాం. అండ్ ఇంక నాకంతట మించిన వాడు లేడని అహంకరించేస్తూ ఉంటాం. సో, అప్పుడే జారిపోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. మనం ఈ కష్టపడి 10 స్టెప్పులు ఎక్కాం. ఎక్కిన తర్వాత ఒక్క సెకండ్ చాలు మ మొత్తం అంతా లాగిపడేయడానికి. అందుకని సో, అది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సుఖంలో కూడా మనం అన్నీ రాసుకుంటూ ఉండాలి. ఓకే. సుఖంలో ఉన్నప్పుడు సుఖము అంటే మళ్ళా అది ఫీలింగ్స్ లేవన్నావు. 2 వేరు వేరు కాదు. అంటే మనం మంచిగా ఆలోచించినప్పుడు మాత్రమే ఆహ్, మన స్టేజ్ మనం కాపాడగలుగుతాం. ఇప్పుడు మనకొక ఒక అడ్వాంటేజ్ వచ్చింది. అంటే ఒకళ్ళ ద్వారా మనము లాభం పొందాం. అప్పుడు దాన్నేం చేయాలంటే మనం ఒకళ్ళ వల్ల లాభపడ్డాం గాబట్టి, మనం ఇంకొకళ్ళకి అది డొనేట్ చేసేయాలి. అంటే ఇంకొకళ్ళకి మనం సాయం చేయాలి. ఏదో విధంగా లైక్ మీ దగ్గర ఆహ్, ఎక్కువ బట్టలున్నాయి. బట్టలు డొనేట్ చేసేయండి. ఎక్కువ ఇంట్లో సామాన్లున్నాయి. లేకపోతే అక్కర్లేని వస్తువులు బోలెడున్నాయి. ఒకటికి 2 ఏవేవో ఉంటాయి మనకి ఇంట్లో సామాన్లు. అవన్నీ డొనేట్ చేసేసేయండి చక్కగా. హ్యాపీగా ఉండొచ్చు. మనం తక్కువ లగేజ్‌తో ఎప్పుడైతే మన దగ్గర తక్కువ లగేజ్ ఉంటుందో, లగేజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రిలేషన్‌షిప్స్, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్. ఇంట్లో కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా బోలెడు సామాన్లు కొనేస్తారు. సోఫాలు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు, గదికొక ఏసీలు. అంటే నేననేదేంటంటే కంఫర్ట్ ఉండాలి. కంఫర్ట్ లేకుండా అని కాదు. అనవసరంగా ఎక్కువ కొనేస్తూ ఉంటాం. ఒక్కోసారి డిస్కౌంట్ ఉంది కదా! అని కొనేస్తాం. అలా కాకుండా మనకి ఎంతైతే అవసరమో అంతలోనే ఉండి, ఎంతైతే మన కంఫర్ట్‌కి అడ్డం లేకుండా ఉంటాయో అంతవరకే ఉంచుకొని, మిగిలినవన్నీ మనం డొనేట్ చేసేయాలి. లైక్ అలా ఎప్పుడైతే మనం డొనేట్ చేస్తూ ఉంటామో, మన మీదున్న భారం తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో బోలెడు సామాన్లున్నాయనుకోండి, అబ్బా! చాలా సర్దుకోలేక చచ్చిపోతున్నాను రా బాబు ఇంట్లో అని అనుకుంటాం. అంటే ఏంటి? మన దగ్గర ఎక్కువైపోయాయి అని అర్థం.
సో, అప్పుడు మనం ఒక్కొక్కటి అవసరం లేనివి ఆహ్, ఇచ్చేస్తూ ఉంటే మన సామాను తగ్గుతుంది. ప్లస్ అనవసరంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ అన్నాను కదా! రిలేషన్‌షిప్ ఎప్పుడు బావుంటుంది? 2 వైపుల నుంచి ఉన్నప్పుడే బావుంటుంది. ఎప్పుడో ఒకళ్ళే తాపత్రయపడిపోతూ ఉంటే అది భారం అయిపోతుంది కొన్నాళ్ళకి. సో, అలాంటి రిలేషన్స్‌లో నుంచి కూడా మనం బయటకొచ్చేయాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. లైక్ ఒక తల్లిగా, కూతురుగా, ఒక ఆడపడుచుగా, ఒక కోడలిగా, ఒక భార్యగా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి మనం. ఎక్కువ ఆలోచన చేసి, అమ్మో! వీళ్ళు నా గురించి ఏమనుకుంటారో, ఇలా చేయకపోతే ఏమనుకుంటారో, ఇవి మనకి చాలా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం. అది ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇంత ఆలోచిస్తున్నారు కదా! మీకు అవసరమైనప్పుడు మీకోసం ఎంతమందొస్తారో ఒక్కసారి లెక్కేసుకోండి. అప్పుడు మీకు మీరెంత భారం మోస్తున్నారో, మనం ఎంత భారం మోస్తున్నామో తెలిసిపోతుంది. నేను ఇలాగే ఉండేదాన్ని. అస్తమాను నేనొక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ లాగా చాలా రోజులు బతికాను. బట్ నాకనిపించింది కొన్నాళ్ళయిన తర్వాత ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను? ఎవరి కోసం చేస్తున్నాను? నాకేమైనా సంతోషం వస్తుందా ఇందులో? హ్మ్. నేనేమైనా హాయిగా ఉండగలుగుతున్నానా? లేదు. ఇవన్నీ నేను నా మీద వేసుకున్న భారాలు. ఎప్పుడైతే ఒక్కొక్కటి నేను తీసుకుంటూ వచ్చానో, ఆలోచించుకుంటూ వచ్చారు. లాజిక్ అప్లై చేశాను. ఓకే. నేను ఒకళ్ళ కోసం 3 స్టెప్‌లు ముందుకెళ్తాను. వాళ్ళు నా కోసం ఒక్క స్టెప్ అన్నా బయటకొస్తారా? అనలైజ్ చేసుకున్నాను. నాకు ఆన్సర్ దొరికింది. సో, ఇంక నేను నా జీవితం, నా లైఫ్, నా నా రూల్స్ అండ్ కండిషన్స్ అన్నీ నేనే నిర్ణయించుకున్నాను. సో, అది ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే. అది కూడా మనకి భారం తగ్గిపోయినట్టే. మనం అనవసరంగా బోలెడు భారాలు మోస్తూ ఉంటాం. భార్యగా, కూతురుగా, కోడలిగా, ఆహ్, తల్లిగా కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు. నేను కూడా ఒక వర్కింగ్ వుమెనే. సో, వర్క్ చేస్తారు. ఆ వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఇంటికొచ్చేసరికి అబ్బా! ఇది ఎవరైనా ఒక చిన్న కప్‌తో కాఫీ ఇస్తే బావుండనిపిస్తుంది. ఎవ్వరు కనిపించరు. అన్నీ మనమే జేసుకోవాలి. సో, అలాంటప్పుడు ఆలోచించుకున్నాను. ఓకే. ఫైన్. వాటెవర్ ఇట్ ఈస్ ఏదైతే అయిందో అది అయిపోయింది. వదిలేసేయాలి. ఇంక ముందు ముందు నాకేంటి? ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 40 ఇయర్స్ క్రాస్ చేసామనుకోండి. మహా అయితే ఇంకెన్నాళ్ళు బతుకుతాం? ఒక 20 ఇయర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎఫెక్టివ్‌గా, హ్యాపీగా అంటే రోగాలు అవన్నీ లేకుండా ఎవరెంత బావుంటారు? మహా అయితే ఇంకొక 10 ఏళ్ళు హ్యాపీగా ఉంటాం. ఈ 10 ఏళ్లలో తర్వాత మనం సిక్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి ఎన్ని మొమెంట్స్ ఉన్నాయి? మన కోసం మనం జీవించిన మొమెంట్స్ ఎన్నుంటాయి? ఆ దృక్పథంలో ఆలోచించినప్పుడు, ఇవన్నీ కూడా ఏవైతే స్టెప్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామో, ఆ స్టెప్స్ అన్నీ మీరు ఒక రోజు జర్నల్‌లో రాయండి. ప్రతిరోజు మీకు ఎంత మీకు ఏమి పాజిటివ్ ఏది మంచిగా అనిపించిందో ఒక రోజులో, మీకు ఒకళ్ళ ద్వారా మీరు సాయం అందింది మీకు. లేకపోతే మీరు ఒకళ్ళకి సాయం జేశారు. దానివల్ల మీకెంత సంతోషం కలిగింది. మీకేం సంతోషం కలిగింది? ఎంత సంతోషం కలిగింది? ఎంత ప్రేమ దొరికింది? ప్లస్ ఇదొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ప్రేమ అనేది మనము మన ఫ్యామిలీ నుంచే ఆశిస్తాం. అది తప్పు. ప్రేమకి పరిధులు లేవు కదా! సో, ఎవరైనా ప్రేమించొచ్చు. ఎవరైనా మీకు ప్రేమనివ్వచ్చు. మీ ఇంటి పక్కన వాళ్ళు కూడా మీ మీద అభిమానం చూపించొచ్చు. మీరంటే ప్రేమ చూపించొచ్చు. "అబ్బా! నీరజ నువ్వు ఇవాళ ఎంత బాగున్నావు" అని అన్నారనుకోండి. "ఆహా! నాకేం బావుంది" అనకూడదు. థాంక్ యూ. థాంక్ యూ. నాలో ఇంత అందాన్ని చూసినందుకు మీకు థాంక్ యూ. నాలో ఇంత మంచితనం చూసినందుకు మీకు థాంక్ యూ. మీరు అది చక్కగా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకోవాలి. మనం గబుక్కన ఏమనేస్తాం, నా మొహం నాకేముంది అని అనుకుంటాం. కాదు. థట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లవ్. మనం ఎప్పుడైతే ఎవరినైనా మనకి మంచి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు మనం ఆనందంగా రిసీవ్ చేసుకోవాలి. థట్ ఈస్ ఆల్సో సెల్ఫ్ లవ్. సో అది వాళ్ళలో మంచి గుణం అవ్వచ్చు. మనలో మంచిని చూడడం అనేది వాళ్ళలో డెఫినిట్‌గా మంచి గుణమే. బట్ అది అలా మనం థాంక్ యూ అని ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో, మనకది అబండెన్స్‌గా దొరుకుతుంది. మనకది చాలా పుష్కలంగా దొరుకుతుందనమాట. మనం ఏదైతే మంచిగా రిసీవ్ చేసుకుంటామో, అది మనకి చాలా దొరుకుతుంది. సో, అలాగే. తర్వాత మనకి ఎవరైనా మంచిగా డ్రెసప్ అయ్యారనుకోండి, అలాగే మనం కూడా మంచి కాంప్లిమెంట్ ఇవ్వాలి.
మనం ఏదైనా ఒకళ్ళకి ఒక మంచిగా మనం ఆలోచించి మనం ఒకటిస్తామో, అది మనకి 1000 టైమ్స్ రిటర్న్ అయ్యి మన దగ్గరికే వస్తుంది. సో, ఇట్ ఈస్ ఎ బూమరాంగ్. బూమరాంగ్ అంటే ఏంటంటే పూర్వం ఆహ్, ఆహ్, ఆది మానవులు వాళ్ళొకటి హంటింగ్ కోసం అనేసి ఒకటి యూజ్ చేసేవాళ్ళనమాట. ఒకటి ఉపయోగించేవారు. ఇలా ఎల్ షేప్‌లో ఉంటుంది. కొద్దిగా బెండ్ అయిన ఎల్ లాగా ఉంటుంది. అది ఒకసారి ఇలా విసిరితే అది అలా తిరుగుతూ వెళ్ళి అక్కడికెళ్ళి దాన్ని కొట్టేసి మళ్ళా అది వాపస్ వచ్చేస్తున్నాడు వాళ్ళ దగ్గర. మళ్ళా ఈ చేత్తో పట్టుకుంటారు. సో, అది బూమరాంగ్ అన్నమాట. ఇది కూడా అంతే. పాజిటివ్ ఆలోచనలు మన మనం ఎవరికీ చెప్పక్కర్లా. మన బాడీ ఎలా వైబ్రేట్ అయితే అలాంటి వాళ్ళని మనం అట్రాక్ట్ చేసుకుంటాం మన లైఫ్‌లో. ఇప్పుడు మనం మంచిగా ఆలోచిస్తున్నాం అనుకోండి, మన చుట్టూ అందరూ మంచి వాళ్ళే ఉంటారు. ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు కదా! సో, అలాగా మనం ఇట్స్ ఎ బూమరాంగ్. మనం ఏదైతే మాట మాట్లాడతామో, ఏదైతే ఆలోచన చేస్తామో, అది ఏదైనా గాని మంచి గాని, చెడు గాని మనం ఒకళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తే అదే మనకి వాపసొస్తుంది. మనం ఒకళ్ళ నుంచి చెడుగా ఆలోచిస్తే మళ్ళా అదే తిరిగి మనకొస్తుంది. సో, అది చేసుకోవడం మన చేతుల్లో ఉంది. మన చాయిస్ ఏంటి? మనం మంచిని చేసుకుంటున్నామా? చెడుని చేసుకుంటున్నామా? సో, థట్ ఈస్ అప్ టు అస్. సో, అది కూడా మనం రాసుకోవాలి. నేనెప్పుడో ఒకటే రాసుకుంటాను డైరీలో. ఐ యామ్ అట్ పీస్ విత్ మైసెల్ఫ్ అండ్ ద పీపుల్ అరౌండ్ మీ అండ్ ద వరల్డ్ అరౌండ్ మీ. ఇదెప్పుడైతే రాసుకున్నామో మనకింకా ఫ్రిక్షన్ ఉండదు. మన చుట్టుపక్కల వాళ్ళతోటి ఘర్షణ ఉండదు. మనకు ఆఫీస్‌లోనూ ఘర్షణ ఉండదు. ఇంట్లోనూ ఘర్షణ ఉండదు. అన్నీ చక్కగా స్మూత్‌గా అయిపోతాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు మనకి మహాకుంభమేళా అవుతోంది కదా! అక్కడికి ఎన్ని కోట్ల మందొస్తున్నారు. అయినా సరే ఎవరికైనా అంటే మొన్నేదో మౌని అమావాస్య రోజు ఏదో స్టాంపిడ్ జరిగింది. అది పక్కన పెట్టేయండి. బట్ రోజు నిమిషానికి, సెకండ్‌కి అక్కడ ఎంత ఆపర్చునిటీ ఉంది. ఏదైనా యాక్సిడెంట్ అవ్వడానికి, ఏదైనా అవ్వడానికి. కానీ ఏమైనా అవుతుందా? ఒక్క ఒక్కళ్ళు తిండి లేక ఎవరైనా చనిపోయారా అక్కడ? నో. అన్నీ సజావుగా అయిపోతున్నాయి అక్కడ. సో, అంటే ఏంటి? అక్కడ అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది. అందుకని మనం ఎప్పుడైతే మనలో పాజిటివ్ ఎనర్జీని మనం స్టోర్ చేసుకుంటాం, మన సాధన వల్ల మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో, మనకి ఎంత కాస్మిక్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటామో, అలాంటిదే అలాంటి వాళ్ళే మన చుట్టూరా ఉంటారు. సో, అది ఒక ట్రెండ్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ప్లస్ ఇంకేంటంటే, ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళాలనుకుంటామనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటామనుకోండి, ఏదో పనొచ్చి ఆగిపోతూ ఉంటుంది. అంటే మన సంకల్పం అక్కడ బలంగా లేదు. సో, ఇప్పుడు మీరొక పని చేయాలనుకుంటున్నారు. మీరొక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. లేకపోతే మీ పిల్లలకి మంచి ఉద్యోగం రావాలనుకుంటున్నారు. సో, దానికి అంటే మన థాట్స్ కూడా ఎప్పుడూ అవే అయిపోతున్నాయి అన్నట్టుండాలి. మనం ఎలా ఆలోచించాలంటే, ఆహా! నేనొక మంచి ఇంట్లో ఉంటున్నాను. నేనొక మంచి ఏమంటారు? మా ఇంటి ముందర మంచి ముగ్గు వేసుకుంటున్నాను. లేకపోతే మా ఇంటి ముంద మా 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 పిల్లలతోనూ, మా ఆయనతోటి నేను చక్కగా కూర్చొని టైమ్ స్పెండ్ చేస్తున్నాను. నాకొక మంచి హాల్ ఉంది. ఆ హాల్‌లో చక్కగా మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము. లేకపోతే నేను మెడిటేషన్ క్లాసెస్ చెప్పుకుంటున్నాను మా ఇంట్లో. అని ఇలా ఎప్పుడైతే మనం నిరంతరం అదే ఆలోచన చేస్తూ ఉంటామో, మనకి చక్కగా మన మేనిఫెస్టేషన్ అంటారు కదా! విజువలైజేషన్ ఇదంతా మనం చేసే ప్రక్రియ విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ మన మైండ్ ఐలో థర్డ్ ఐ ఉంటుంది. అందరికీ ఉంటుంది థర్డ్ ఐ. ఆ థర్డ్ ఐలో మనం విజువలైజ్ చేసుకుంటున్నప్పుడు అది మనకి అదే తెచ్చిపెడుతుంది. మన విజువలైజేషన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో మన విజువలైజేషన్, అంతే తొందరగా మనకి మన నిజ జీవితంలో అవి సమకూరిపోతూ ఉంటాయి వాటంతట అవే. సో, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో, ఇది కూడా ఎలా వస్తుంది నిరంతరం మనం ఆ థాట్ ప్రాసెస్ పెట్టుకుంటూ ఉండాలి మన మైండ్‌లో. సో నే సో, ఇలా ఎప్పుడైతే మనం కంటిన్యూయస్‌గా ఆలోచిస్తూ ఉంటామో, కంటిన్యూయస్‌గా
మనం జర్నల్ రాస్తూ ఉంటాము. మనకి ఏదైతే కావాలో అది ఆల్రెడీ అయిపోయినట్టు రాయాలి మాస్టర్స్. మనకి ఇప్పుడు మీ పిల్లలకి ఒక మంచి జాబ్ కావాలి, లేకపోతే మీ పిల్లలకి మంచి సంబంధాలు రావాలి, వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలని అనుకున్నారనుకోండి. అప్పుడు ఎలా రాసుకోవాలంటే జర్నల్‌లో మా అబ్బాయికి మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఇన్ని వేల సాలరీ ఉంది. ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది జాయిన్ అయ్యి. చక్కగా మూడో నెల సాలరీ కూడా వచ్చేసింది. మా అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడు. లేకపోతే మా అమ్మాయి చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయికి గాని, అమ్మాయికి గాని మంచి సంబంధం వచ్చింది. వాళ్ళెంతో బాగా చూసుకుంటున్నారు. మా అమ్మాయిని గాని, అబ్బాయిని గాని చాలా బాగా ప్రేమిస్తున్నారు. మంచిగా సెటిల్ అయ్యారు అని ఇలా రాసుకోవాలి. దీన్ని అఫర్మేషన్స్ అంటారు. ఆల్రెడీ అయిపోయినట్టు రాసుకోవాలి జర్నల్‌లో. జర్నల్‌లో రాసుకోవాలి. మనం అది విజువలైజ్ చేసుకోవాలి. మన మైండ్స్ ఐలో విజువలైజ్ చేసుకుంటూ, మనం రాసుకుంటూ ఉంటే, ఆ హై వైబ్రేషన్ యూనివర్స్‌లోకెళ్ళి, మనకి ఏదైతే కావాలో అదే మనకి తెచ్చిపెడుతుంది. దట్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్ త్రూ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ త్రూ విజువలైజేషన్. సో, అది మాస్టర్స్. సో, ప్లస్ ఇంకా ఏమనుకుంటున్నానంటే, నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అంటే, మనకి ఏదైతే తెలుసో మనం కొంత నేర్చుకున్నాం. మన సహజంగా ఏమనుకుంటాం హౌస్ వైఫ్స్ అయితే, మన పిల్లలకి చెప్పుకుంటాం. మనం ఏదైనా మంచి కథ చదివామనుకోండి, "అరేయ్ బుజ్జి కన్నా నేను ఈ కథ చదివాను. నాకిలా అనిపించింది. మంచిగా చదువుకోవాలి మీరు కూడా" అని చెప్తాం. ఫస్ట్ మన పిల్లలకి చెప్పేస్తాం. మనం అన్నీ ఫస్ట్ మన పిల్లలకి తోసేస్తాం మనకు తెలిసినవన్నీ. సో, ప్లస్ ఇక్కడ అంటే నేనది తప్పనట్లేదు. పిల్లలకి చెప్పాలి. మనం నేర్చుకున్నది మన పిల్లలకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాం? దట్స్ ఫైన్. బట్ ఏంటంటే మీరు ఇలాగే ఉండాలి అని మనం వాళ్ళ మీదకి చెప్తూ ఉంటాం. "నువ్వు పొద్దున్నే 4 గంటలకు లే, ఎక్సర్‌సైజ్ చెయ్యి, మంచిగా చదువుకో, నేను పెట్టిందే తిను, బయట తినకు, ఇంట్లో వండిందే తిను" ఇలాంటివన్నీ చెప్తాం. అప్పుడేమవుతుందంటే, వాళ్ళకి అబ్బా! ఎప్పుడూ ఇలాగే చెప్తుందిరా బాబు ఈవిడ. ఎందుకొచ్చిందిరా బాబు! ఈవిడకెందుకురా పుట్టాను అనేలాగా వాళ్ళ థాట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో, అప్పుడు మనం పాజిటివ్‌గా ఉండట్లేదు. వాళ్ళని పాజిటివ్‌గా ఉండనివ్వట్లేదు. అప్పుడేం చేయాలంటే, ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం చెప్పి నాన్న దీస్ ఆర్ ద ప్రాస్ అండ్ దీస్ ఆర్ ద కాన్స్. అంటే నువ్విలా బయట ఫుడ్ తినకుండా చక్కగా మంచిగా పొద్దున్నే లేచి చేస్తే దానివల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటో చెప్పాలి. ఏమవుతుంది? మనకి అంత ఎక్స్‌ప్లెయిన్ చేసే పేషెన్స్ కావాలి. మనకి టైం కావాలి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళని చేయించేలాగా మనకి అంత ఓర్పు కావాలి. సో, దానికి ఎలా వస్తుంది? ఓర్పనేది ఎలా వస్తుందంటే, మనం డైలీ మెడిటేషన్ చేస్తూ ఉంటే, మనకా ఓర్పు, సహనం అవన్నీ మనకి పత్రి సార్ ఆల్రెడీ చేసి పెట్టేసారు మనకి. అవి ఫాలో అయిపోతే చాలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వీళ్ళు జనరేషన్ జీ ఇప్పుడు పుట్టిన వాళ్ళ పిల్లలందరూ ఇన్ 2000లో పుట్టిన వాళ్ళైతే అసలు పేరెంట్స్ అంటే వాళ్ళకి ఎనిమీస్ కన్నా ఘోరం అన్నమాట. సో, "వాట్ మమ్మీ? వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్‌సెన్స్" అంటూ ఉంటారు వాళ్ళు. అప్పుడేం చెప్పాలి? యాహ్! బేబీ సో, ఇట్ మే బి నాన్‌సెన్స్ ఫర్ యూ బట్ దేర్ ఈస్ ఎ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఎవ్రీ ఇండియన్ కల్చర్, ఎవ్రీ ఇండియన్ రిచువల్. సో, థిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అని మీరు చెప్పగలగాలి వాళ్ళకి. చెప్పినప్పుడు దే విల్ గెట్ టు నో ది ఇంపార్టెన్స్. అండ్ మనం ప్రతీదీ ఏదైతే సైంటిఫిక్‌గా చేయాలి. మనం పొద్దున్నే లేచి స్నానం చేయాలి. 6 లోపు సన్‌రైజ్ లోపు స్నానం చేయాలని ఉంది మన స్క్రిప్చర్స్‌లో హిందూ కల్చర్‌లో. ఎందుకు చేయాలి స్నానం? బికాజ్ మనం రాత్రంతా పడుకుంటాం. పడుకున్నప్పుడు మన బాడీలోంచి చాలా ఎనర్జీ అంటే నెగెటివ్ ఎనర్జీ అంతా బయటకొచ్చేస్తుంది. సో, ఒక్కొక్కసారి స్వెట్ కూడా పడుతూ ఉంటుంది మనకి నిద్రలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఆ స్వెట్ అనేది మన స్నానం ద్వారా అది మనకి రిమూవ్ చేసేస్తుంది. అది మార్నింగ్ 6 లోపు ఎందుకు చేయాలి? బికాజ్ 6 లోపు ఏంటంటే సన్‌రైజ్ లోపు చేస్తే స్నానము, మన బాడీ క్లీన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. క్లీన్ అయ్యాక సన్‌రైజ్ వచ్చినప్పుడు దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ గివెన్ ఔట్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఆ ఎనర్జీ అంతా మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 మనకి చాలా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది యూనివర్స్‌లో. ఆ కాస్మిక్ ఎనర్జీ వల్ల ఆహ్, ద వైబ్రేషన్ ఇన్ ద యూనివర్స్ ఇస్ చాలా ఉంటుందప్పుడు. అదంతా మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సో, దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ
మనం ఇలా చెప్పాలి. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ విచ్ యూ కెన్ యుటిలైజ్. ఇదొక అవకాశం ఉంది. మీరు దాన్ని ఉపయోగించుకుంటే మీకు లాభం వస్తుంది. అది మీరు చేస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు చెప్తే అర్థం. ఎందుకంటే ప్రతిసారి అదే అంటారు కదా! మామిడికాయ పుల్లగా ఉంటుంది. లేకపోతే తీయగా మామిడి పండు తీయగా ఉంటుందని చెప్పడమే గానీ, అది తీపి అంటే ఏంటి మనకు తెలీదు కదా! తినంత సేపు మనకు తెలీదు. అది తింటేనే కదా తెలుస్తుంది. అందుకనే నువ్వు చేసింది నేను చెప్పింది నువ్వు చేస్తేనే కదా! నువ్వు ఇంప్లిమెంట్ చేస్తేనే కదా నీకు తెలుస్తుంది. అని అలా చెప్పాలి. జస్ట్ ఒక 30 డేస్. వాళ్ళకొక 30 డేస్ ప్రోగ్రామ్ ఇవ్వండి. ఇది టైమ్ టేబుల్. దిస్ ఈస్ ద 30 డేస్ ప్రోగ్రామ్. ఇఫ్ యూ ఇంప్లిమెంట్ దిస్ బిఫోర్ ఎఫెక్ట్ ఇది. బిఫోర్ ద ఇన్సిడెంట్, ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. వాళ్ళకంతా ఇలా ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. బిఫోర్ ది ప్రాజెక్ట్, ఆఫ్టర్ ది ప్రాజెక్ట్. దిస్ ఈస్ ద డెడ్‌లైన్, దిస్ ఈస్ ద రిజల్ట్ అని ఇలా ఎప్పుడైతే చెప్పగలిగామో, నవ్వుతూ చెప్తే ఒక ఫ్రెండ్ లాగా, ఒక మదర్ లాగా కాదు. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. దే విల్ ఆర్గ్యూ. వాళ్ళ దగ్గర అసలు ప్రపంచంలో ఎక్కడా లేని ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. వెరీ గుడ్. అది కూడా ఒకటి మంచిదే. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎప్పుడైతే డిఫెండ్ చేస్తారో దే విల్ లెర్న్ ఫ్రమ్ ద డిఫెండ్. ఓకే. అమ్మతో ఇలా డిఫెండ్ చేశాను. బట్ వాళ్ళ మనసుకైతే తెలుస్తుంది కదా! బట్ అహా! ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళెప్పుడూ కూడా అగ్రెసివ్ అనుకోకూడదు మనం. దట్ ఈస్ దేర్ వే. దట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. దే హావ్ చోసన్ థిస్ లైఫ్ టు బి లైక్ థట్. అది మనం యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. వాళ్ళిలా ఉండడానికే మన భూమి మీదకొచ్చారు. అండ్ మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ రిసోర్సు లేకపోతే ఆ రైట్ మనం తీసుకోకూడదు వాళ్ళ దగ్గర నుంచి. సో, వి షుడ్ గివ్ దెమ్ దేర్ స్పేస్. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి చెప్పి 30 డేస్ అయిన తర్వాత కూడా ఇఫ్ దే ఆర్ నాట్ చేంజింగ్ అంటే మనం ఎవరిని చేంజ్ చేయలేమిక్కడ. చేంజ్ అనేది కాదు. వాళ్ళు రియలైజ్ అవ్వాలి. దట్స్ వాట్ ఐ మెంట్. రియలైజ్ అవ్వలేదు. వాళ్ళ స్థితి నుంచి వాళ్ళే ఇంప్రూవ్ అవ్వకపోతే ఇంకా అది దట్స్ దేర్ లైఫ్. దే హావ్ చూసన్ టు బి లైక్ దట్. ఇప్పుడు ఒక థియరీ ప్రకారం అయితే ఇప్పుడసలు వచ్చే జనరేషన్ అంతా కూడా దే ఆర్ ఆల్ ఆహ్, లెమోరియన్స్ జనరేషన్ అన్నమాట. మనకి ఆ స్టోరీ ఐ మీన్ మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. బట్ ఇప్పుడొచ్చే వాళ్ళందరూ కూడా దే ఆర్ లెమోరియన్స్ బికాస్ దే హావ్ చోసన్ టు కమ్ ఆన్ టు ఎర్త్ అట్ దిస్ టైమ్. అందుకని వాళ్ళదలాగే వాళ్ళ చాయిస్ వాళ్ళకొదిలేయాలి. ఆహ్ అండ్ మనం ఎప్పుడైతే ఈ ప్రాసెస్‌లో అంతా నేర్చుకోవడమే. మనం నేర్చుకున్నది ఎప్పుడు కూడా మనం డెలివరీ చేసేస్తూ ఉండాలి. ఎందుకంటే అది కూడా ఎక్సెస్ వెయిట్ అయిపోతుంది. మనకి ఎక్సెస్ బరువయిపోతుంది. మనం నేర్చుకున్నది డెలివర్ చేసేస్తూ ఉంటే ఇప్పుడు ప్రతిసారి అంటారు కదా! ఏ నేర్చుకున్నావు? ఏ చెప్పేసేయి. బి నేర్చుకున్నావు? బి చెప్పేసేయి. సి నేర్చుకున్నావు? సి ఒక 10 మందికి చెప్పేసేయి. అలాగా అలా చెప్పేస్తూ ఉంటే నీ పర్ఫెక్షన్ డస్ నాట్ మ్యాటర్. కన్సిస్టెన్సీ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్. నువ్వు కంటిన్యూయస్‌గా నేర్చుకున్నావా? నువ్వు నేర్చుకుంది 10 మందికి చెప్తున్నావా? దట్స్ వాట్ ఇట్ మ్యాటర్స్. నువ్వేం చెప్పావని గాని, నువ్వెంత బాగా చెప్పావు, నీకు 100 మార్క్స్ వచ్చాయా ఎవ్వడు అడగడు. నువ్వు నేర్చుకున్నది పాస్ అయ్యావా లేదా అయితే చాలు. అది పాస్ అయ్యావా లేదా ఎప్పుడు తెలుస్తుంది? మనకు ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ సిచ్ ఎలా తెలుస్తుంది సిట్యుయేషన్ వచ్చినప్పుడు? మనం ఎప్పుడైతే కంటిన్యూయస్‌గా జర్నల్ రాసుకుంటామో, మన ఆలోచనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటామో, మనం ఎప్పుడైతే కంటిన్యూయస్‌గా సాధన చేస్తామో, లైక్ మన మెడిటేషన్ అట్‌లీస్ట్ ఆహ్ అంటే రోజు అంటే మన ఏజ్ అయితే ఎంతైతే ఉందో అంతసేపు చేయాలి మెడిటేషన్ అని ఉంది ఒక థియరీ. బట్ ఒకవేళ 60 ఏళ్లున్న వాళ్ళకి 65 నిమిషాలు కూర్చోలేకపోవచ్చు. బట్ కంటిన్యూయస్‌గా ఒక పావుగంట, 20 నిమిషాలు మాక్సిమం 20 మినిట్స్ 15-20 మినిట్స్ అయితే ప్రతి ఒక్కళ్ళకి కుదురుతుంది. అది 15-20 మినిట్స్ ప్రతిరోజు చేస్తున్నామా లేదా కన్సిస్టెన్సీ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్ అనుకున్నాం గదా! సో, అంటే ప్రతిరోజు ఒక 15 నిమిషాలు కూర్చోవాలి. అది 15 నిమిషాలు ఎలా కూర్చోవాలి? మనకు తెలుసు. చేతుల్లో చేతులు పెట్టుకోవాలి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెడతాము గానీ, మనకి ఆలోచనలొస్తూనే ఉంటాయి.
అరే ఇవాళ కూరలు కొనలేదే, అరే గ్యాస్ బుక్ చేయాలి, గ్యాస్ అయిపోయింది, అరే మా వాడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, వాడు ఏం చదువుతున్నాడో ఎలా చదువుతున్నాడో, అమ్మో మా అమ్మాయి చాలా భయస్తురాలండి, మా అమ్మాయి కాలేజ్కి వెళ్తోంది వస్తుంది, ఎలా చదువుతుందో ఏంటో నాకేం అర్థం అవట్లేదు, మా ఆయనేమో చెప్తే వినిపించుకోరు, మా ఆయన పట్టించుకోరు అసలు ఇంట్లోను. ఇవే ఆలోచనలు. ఓకే, ఫైన్. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మళ్ళా శ్వాస మీదకి తీసుకురావాలి ధ్యానాన్ని. అప్పుడు మీరు దీనికి ఒక టెక్నిక్ చెప్తా. మీకు కంటిన్యూస్ గా ఇవే ఆలోచనలు వస్తున్నాయి కదా, ఈ ఆలోచనల్ని బ్రేక్ చేయొచ్చు. ఎలా తెలుసా? ఇప్పుడు మీరు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? మీకు ఆ పని అవ్వలేదు కాబట్టి మీకు ఆలోచన వస్తుంది. మీకు ఆ పని అయిపోయింది అనుకోండి, మీరు ఈ పని అవ్వలేదు అని ఆలోచించే బదులు నాకు ఆ పని అయిపోయింది అని ఆలోచించుకున్నారనుకోండి, ఇంక మీకు అక్కడ ఉండదు గదా! మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మీరు అలా ట్రైన్ చేసుకోవాలి. ఆ ఆలోచన ఇప్పుడు ఓకే. గ్యాస్ బుక్ చేయాలి. అయ్యో! ఇంట్లో గ్యాస్ అయిపోయింది. గ్యాస్ బుక్ చేయాలి. నేను ఆల్రెడీ గ్యాస్ బుక్ చేసేసాను. వచ్చేసింది ఇంట్లోకి గ్యాస్. సిలిండర్ వచ్చేసింది. ఇంకక్కడ ఆలోచన కట్ అయిపోతుంది గదా! ఆ పని అయిపోయింది. ఇంకా ఆలోచన కట్ అయిపోతుంది. నెక్స్ట్ మా మా అబ్బాయి ఎగ్జామ్స్ వస్తున్నాయి. వాడసలు ఏమి చదవట్లేదు, రాయట్లేదు. వాడిని ఎలాగరా బాబు తెచ్చుకోవాలి నేను? వాడిని ఎలా బాగు చేసుకోవాలి? మా అబ్బాయి ఎగ్జామ్ సూపర్ రాసాడండి. అబ్బా! ఏ ప్లస్ వచ్చింది గ్రేడ్. వాళ్ళ టీచర్ ఖుష్ అయిపోయిందసలు. వాళ్ళ నాన్నైతే ఎగిరి గెంతేసారు. వాడికి ఏ ప్లస్ వచ్చిసిందని. అయిపోయిందా? ఆలోచన కట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ అబ్బా! బోలెడు డబ్బులున్నాయి. అబ్బా! ఆడవాళ్ళకి ఇక్కడ ఉండిపోతుంది ఆలోచన ఎప్పటికి పోదు. ఆహా! పట్టు చీర ఎంత బావుందో, ఆ చీర ఎంత బావుందో, అది కొనుక్కోలేదే, ఈసారి పుట్టినరోజుకి కొనుక్కోలేదే, మా ఆయన కొనివ్వలేదే. ఇప్పుడు ఆలోచనకి బ్రేక్ ఏంటంటే, నాకు అలాంటి చీరలేంటి బోలెడు చీరలున్నాయి. నా దగ్గర 25, 30 చీరలున్నాయి అలాంటి చీరలు. ఆ చీర ఎంత, నా దగ్గర బోలెడున్నాయి. కట్ అయిపోయిందా ఆలోచన? సో, ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే మనకి అన్ని పనులు అయిపోయాయి గదా! ఇంకేముంది ఆలోచన? ఏమీ లేదు. బ్రెయిన్ ఈస్ ఎంప్టీ. ఇప్పుడొస్తుందా లేదా ధ్యానం? ఇప్పుడెక్కడికి పోతుంది మైండ్? ఎక్కడికి పోదు. మీ దగ్గరే ఉంటుంది. ఇది టెక్నిక్. సో, దీనివల్ల ఈ టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేయండి. మంచిగా అసలు ఆలోచనలుండవు. మీకసలు టెన్షనుండదు. మీరెప్పుడు హ్యాపీగుండు. అన్ని పనులయిపోతే ఇంకేముంది హ్యాపీయే గదా! చక్కగా మీ అబ్బాయి చదువుకుంటున్నాడు. ఏ ప్లస్ వచ్చింది. మీ అప్పులన్నీ తీరిపోయాయి. మీరు మంచి ఇల్లు కట్టేస్తున్నారు. మీ ఆయన మీరు చెప్పిన మాట వింటున్నారు. చక్కగా మీ బీరువా నిండా చీరలే ఉన్నాయి. బోలెడు పట్టు చీరలున్నాయి. రకానికి మోడల్‌కి ఒక 10 చీరలున్నాయి. ఇంకేముంది ఆలోచన? అన్ని ఆలోచనలు బ్రేక్ అయిపోయాయి. సో, ఇలాగా మనం సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేసుకోవాలి. ఇలా జస్ట్ ఒక 30 రోజులు చేయండి మీరు. ఇంకా మీ లైఫ్ ఎక్కడికో ఎళ్ళిపోతుంది. మీకసలు ఆలోచన ఉండదు. మీ మీ ఆరోగ్యం కూడా మంచిగా అయిపోతుంది. మీ టెన్షన్స్ అన్నీ పోతాయి. మీ షుగరు, బీపీ, ఇంకా థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయి మీకు ఐడియల్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి మీకు. డాక్టరే ఆశ్చర్యపోతారు మీ డాక్టర్. మీ మోకాళ్ళ నొప్పులు పోతాయి, మీ నడుము నొప్పులు పోతాయి, మీ పీసీఓడీలు పోతాయి. ఇంకెక్కడికి ఫుల్ హ్యాపీయే హ్యాపీ లైఫ్. ప్లస్ ఇదే ఒకవేళ అవకాశం దొరికితే ఇది టెక్నిక్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఇదే వాళ్ళు మళ్ళా 30 రోజుల తర్వాత ఇదే క్లాస్‌లో ఒకవేళ మనం కలిస్తే, అప్పుడు చూద్దాం మనం అసలు మ్యాజిక్. ఇది, ఇది మ్యాజిక్ అంటే. బికాజ్ మ్యాజిక్‌కి లాజిక్ అప్లై చేయకూడదు. ఈ మేడం ఏంటి ఇలా చెప్పింది, ఈ లాజిక్ లేదు, హేట్ నేను చేయను అనుకుంటారా? మీ ఇష్టం. అరే! ఇదేదో బావుంది. ఇదేదో అన్నీ అయిపోయాయి, పనులన్నీ అయిపోయాయి. ఎంత బావుంది లైఫ్ అని అనుకోని ట్రై చేద్దాం అని అనుకుంటే కూడా మీ చాయిస్. చాయిస్ ఈస్ యువర్స్. వెనెవర్ యూ వాంట్ టు ట్రై, యూ ట్రై. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తా. నేను ఆగస్ట్ 2024లో ఆగస్ట్ 28, 2024 నేను జాబ్ రిజైన్ చేసి పడేసా. వాళ్ళు నన్ను 9 మంత్స్ నుంచి టార్గెట్ చేస్తున్నారు. నన్ను తీసేద్దామని జాబ్ నుంచి. నన్ను తీయడానికి జాబ్ నుంచి వాళ్ళకి 9 మంత్స్ టైం పట్టింది. ఓకే. ఫైన్. బిందాస్ అనుకున్నాను. వెరీ గుడ్.
నేను రిజైన్ చేస్తాను. మీ మీ ఇబ్బందులు మీరు పడండిరా బాబు, నాకు సంబంధం లేదు. నేను బయటకు వచ్చేసాను. ఇంకా నేను హ్యాపీ లైఫ్. ఒక నెల రోజులు ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకున్నా. పనమ్మాయిని దించాను. అన్ని మొత్తం ఇల్లు ఫ్రమ్ టిపికల్ వర్కింగ్ ఉమెన్ టు ఫుల్ హౌస్ వైఫ్. నెల రోజులు బతికేసాను హౌస్ వైఫ్ లాగా. వావ్, సూపర్ ఉంది లైఫ్ అనుకున్నాను. 20 రోజులు అయిపోయింది. 20వ రోజు నుంచి బోర్ కొట్టడం మొదలెట్టింది. అబ్బా, ఏమిటి హౌస్ వైఫ్ లైఫ్ ఇంతేనా, వెరీ బోరింగ్, ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్ అనుకున్నాను. ఇంటి దగ్గర ట్యూషన్ సెంటర్ ఉంది. ట్యూషన్ సెంటర్కి వెళ్ళి పిల్లలతో హాయిగా టైం స్పెండ్ చేస్తున్నాను. మళ్ళీ ట్యూషన్ చెప్పుకుంటున్నాను, టైం స్పెండ్ చేస్తున్నాను. నాదెంత ఒక 60,000 70,000 ఉన్న జీతం 8,500కి పడిపోయింది. ట్యూషన్ కి నెల రోజులు ట్యూషన్ చెప్పినందుకు నా జీతం 8,500. పుష్, బిందాస్, ఓకే. నాకంటూ ఒక అవిగేషన్ దొరికింది. నా లైఫ్ నేను నా ఫైనాన్సెస్ గురించి ఎప్పుడూ ఆలోచించలే. నా సోల్ హ్యాపీగా ఉందనేది ఆలోచించాను. నా సోల్ ఎందులో హ్యాపీగా ఉంటే అది నేను అట్రాక్ట్ చేసుకుంటాను. సో ట్యూషన్ బాగానే ఉంది, 2 నెలలు చెప్పుకున్నాను, అయిపోయింది. ఇంకా ఇదే నా లైఫ్, ఇంకా నాకు బోర్ కొడుతుంది మళ్ళీ. ఇది కాదు నా, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. మళ్ళా నేను జాబ్ హంట్ స్టార్ట్ చేశా. అండ్ మీరు చెప్తే నమ్మరు, అంతకు ముందు ఆగస్ట్ 2024 ముందర నా షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ 250 ఉండేది నాది. ఫాస్టింగ్ 250, నా వెయిట్ 90 kgs. ఈ 3 months, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్ 1 నేను వస్తేనే మామూలుగా ఇంట్లో షుగర్ మెషిన్ ఉంటే షుగర్ చూసుకున్నా. షుగర్ చూసుకుంటే నా షుగర్ ఫాస్టింగ్ 150, 200 250 ఎక్కడ, 150 ఎక్కడ. ఓకే, అది ఎక్కువే, బట్ స్టిల్ నాకు చాలా తక్కువ. అది నాకు తక్కువ వచ్చింది 150. నా వెయిట్ చూసుకుంటే ఐ రెడ్యూస్డ్ 10 kgs ఇన్ 3 months. అది ఎలా జరిగిందో, నేనేమి స్పెషల్ డైట్లు ఫాలో చేయలేదు, నేనేమి స్పెషల్ వాకింగ్లు చేయలేదు, టాకింగ్లు చేయలేదు. చేసిందల్లా ఏంటంటే, నేను అనవసరమైన టాకింగ్ మానేశాను, అనవసరమైన చాటింగ్ మానేశాను, అనవసరమైన రిలేషన్స్ అన్ని కట్ చేశాను, ఇంట్లో ఉన్న చెత్తంతా బయటపడేశాను, నా మనసులో ఉన్న చెత్తంతా బయటపడేశాను. ఇది నేను చేసింది. ఐ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ మై సెల్ఫ్. శుభ్రంగా 3 పూట్ల తిన్నా. అప్పుడు టైం ఉంది కదా, టైమే టైం. అప్పుడైతే వేళ పట్టని తిండి లేదు, వేళ పట్టని నిద్ర లేదు, ఫుల్ టెన్షన్లు, ఆఫీస్ టెన్షన్లు, ఇల్లు టెన్షన్లు అన్నీ వదిలిపడేసి హ్యాపీగా ముప్పొద్దుల తిన్నానా, హాయిగా పడుకున్నానా, ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నానా, ఒక గంట ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకున్నానా లేదా, అంతే నా లైఫ్ హ్యాపీ. నా సోల్ హ్యాపీగా ఉందా లేదా చూసుకున్నా, అంతే. తర్వాత నా మేజర్ బ్రేక్ త్రూ, ఓకే, నా మామూలుగా కాంటాక్ట్స్ ఉన్నారు కదా అందరూ, ఆ కాంటాక్ట్స్ అందరికీ పెట్టా రిక్వెజిషన్, రిక్వెస్ట్ పెట్టా, బాబు నేను ఉద్యోగం వెతుక్కుంటున్నాను, నాకు ఎక్కడైనా ఉంటే చెప్పండి అని. ఇప్పుడు నేను నా థాట్ ప్రాసెస్ నేను ఎలా మార్చుకున్నా, నేను ఆల్రెడీ నా లైఫ్ హౌస్ వైఫ్ లైఫ్ బతికేశాను, ట్యూషన్ టీచర్ లైఫ్ బతికేశాను. మళ్ళా నా లైఫ్ నాకు రావాలి, మళ్ళా నేను ఉద్యోగం జాయిన్ అవుతున్నాను, నాకు మంచి జాబ్ వస్తుంది, నాకు 100% హైక్ కావాలి అని చెప్పుకున్నా. 100% హైక్ వచ్చింది, నాకు మంచి మేనేజర్ పొజిషన్ వచ్చింది. అసలు జాబ్ రోల్ అంతా నా కోసమే అన్నట్టుంది. ద వే ఐఎమ్ యాజ్ అ పర్సన్, నా నేను అందరితో ఫుల్ మాట్లాడుతూ ఉంటా, ఓపెన్గా మాట్లాడతాను, నేను ఏది దాచుకోను, అంత హార్ట్ఫుల్ గా మాట్లాడతాను, ఎవరితో మాట్లాడినా హార్ట్ఫుల్ గా మాట్లాడతాను. హార్ట్ఫుల్ గా ఎప్పుడైతే మాట్లాడతాను, నాకు అన్ని అవే అట్రాక్ట్ అయ్యాయి. ఇప్పుడు నా జాబ్ రోల్ కూడా, నేను ముందు హైదరాబాద్ లో ఉండేదాన్ని, ఇప్పుడు బెంగళూరులోకి మారాను. ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటున్నాను. సో నా చుట్టుపక్కల వాళ్ళందరూ, అందరికీ నాతో అవసరం ఉంది. నాతో అంటే నాకు యాజ్ అ పర్సన్ కాదు, నా స్కిల్స్ గురించి, నా వే ఆఫ్ టాక్ గురించి, నా నా క్యారీ చేసే విధానం గురించి, నేను చెప్పే మాటలు వినడానికి వచ్చిన వాళ్ళు అనమాట నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పుడు. సో నేను ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను, రిలేషన్స్ చాలా తగ్గిపోయాయి నాకు. నా ఓన్లీ ముఖపరిచయం ఉన్న వాళ్ళు మాత్రమే, చక్కగా అందరూ ఓపెన్ గా మాట్లాడుకుని, ఎవడి పని వాడు చేసుకుని, ఓపెన్ గా మాట్లాడుకుని, హాయిగా ఉన్న 5 నిమిషాలు కూడా హార్ట్ఫుల్ గా మాట్లాడుకునే వాళ్ళ చుట్టూ ఉన్నాను నేను. ఎందుకంటే నేను నా లైఫ్ ని అలా ఉండాలని నేను డిజైన్ చేసుకున్నాను. నేను రోజు ఒక డైరీ రాసుకుంటాను. దిస్ ఈజ్ మై డైరీ. కనిపిస్తుందో లేదో తెలియదు.
దిస్ ఇస్ మై డైరీ. సో ఇది డైరీ ఆల్రెడీ పేజీలు నిండిపోయాయి. 2024 నుంచి మొత్తం ఈ పేజీలు అన్నీ రాసుకున్నాను. డైరీ నిండిపోయింది. సో అలాగా వాట్ ఎవర్ యూ వాంట్ విల్ హ్యాపెన్. మీరు ఏదనుకుంటే అదే జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా అంతే, విజువలైజేషన్ అండ్ బ్రెత్ వాచింగ్, మంచిగా హార్ట్ఫుల్ గా ఉండడం, బరువు లేకుండా ఉండడం. హార్ట్ లో బరువు ఉండకూడదు. ఏ ఎమోషనల్ బరువు కానీ, ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ, ఎమోషనల్ స్ట్రెస్ కానీ అవన్నీ కొంచెం తగ్గించుకుంటే అప్పుడు మనసులో ఉన్న కమలం విచ్చుకుని మీరు అసలైన స్వచ్ఛమైన కమలంలాగా, బురదలో ఉన్నా కూడా మనం స్వచ్ఛమైన కమలంలాగా వికసిస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ, మై జర్నీ. నేను ఏదైతే నేర్చుకున్నానో అది నేను మీకు ఇవాళ చెప్పగలిగాను. I hope it helps everyone, and thank you so much for this opportunity. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం ఈరోజు. ఆ పాజిటివ్ థింకింగ్ గురించి, ఆ పాజిటివ్ థింకింగ్‌ని ఒక నెగెటివ్ ఆలోచనలుగా వచ్చినప్పుడు దాన్ని ఎలా మరల్చుకోవాలి, ఆ మరల్చుకొని ఆ హ్యాపీనెస్‌ని ఎలా మళ్ళా మనం తిరిగి పొందాలి అంటే, అఫర్మేషన్స్ రూపంలో ఆ పాజిటివ్‌గా అది అయిపోయినట్లుగా, జరిగిపోయినట్లుగా ఊహించుకొని మనకెలా అయితే కావాలో, మీరెలా అయితే ఇప్పుడు అప్లై చేసి జాబ్‌ది చెప్తున్నారో, సేమ్ అలానే అలా రాసినప్పుడు అది ఒక సర్టెన్ ఎనర్జీ అనేదంటే నేను ఒక దగ్గర విన్నాను మేడం. అంటే అది ఎప్పుడైతే మనం ఒక ఆలోచన కానీ, లేకపోతే ఇలా రాసినప్పుడు చిన్న అంటే ఒక ఆవగింజంత ఒక ఆలోచన అనేది రోజు దానికి ఎనర్జీ అంతా కూడా ఫార్మ్ అయ్యి, ఒక లంసమ్ లాగా అంటే ఒక ముద్దలాగా ఫార్మ్ అవుతుందంట. ఎనర్జీతో జోడించి, Hmm. జోడించి. అలా ఎప్పుడైతే సర్టెన్ Exactly. ఎనర్జీతో దానికి మ్యాచ్ అవుతుందో ఆ థాట్ అనేది, ఆ ఒక మనం ఒక ఆలోచన విధానంలో కావచ్చు, మేనిఫెస్ట్ చేయడం కానీ, విజువలైజ్ చేసుకోవడం వల్ల కానీ, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీతో మ్యాచ్ అవుతుందో థాట్ అనేది, అది రియాలిటీలోకొస్తుంది అని చెప్పననేసి విన్నాను మేడం. అదే మీరిప్పుడు జాబ్‌లో చెప్తున్నారు మేడం. అంటే రియాలిటీగా మీరెప్పుడైతే ఏదైతే మీరు అప్లై చేశారో అదే మాతో షేర్ చేసుకోవడం జరిగింది. అలానే పాజిటివిటీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది మేడం లైఫ్‌లో. అందరికీ ఏమంటే హ్యాపీగా ఉండాలి అని అంటారు. అలాగని హ్యాపీనెస్‌నే కోరుకుంటున్నారంటే లేదు. ఆ సమస్య ఉందంటున్నారు, ఈ సమస్య ఉందంటున్నారు. కానీ హ్యాపీగా కావాలి. హ్యాపీగా కావాలి అన్నప్పుడు హ్యాపీనెస్‌ని ఎతుక్కోవాలి. అంటే మనము ఏది ఎతుకుతామో నిన్న క్లాస్‌లో చెప్పింది కూడా మేడం అదే. మనం ఏదైతే ఎతుకుతామో మన లైఫ్‌లో అవే తారాసపడుతూ ఉంటాయని. చాలా చక్కగా మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ అంటే మీరు ఎలా అయితే ఒక జాబ్‌ని కూడా వదిలేసేసి ఆ షిఫ్టింగ్ అనేది ఎలా చేసుకున్నారు? అది రాసుకున్న తర్వాత మీ డైరీ కానీ నిజం మేడం. అంటే ఆచరించింది ఏదైతే ఉందో మీరు చేసేది, దాన్నే చెప్పడం జరిగింది. ఇలా థాంక్స్ మేడం. చక్కగా మీరు పొందిన ఒక జ్ఞానాన్ని, మీరు ఆచరించిన ఒక జ్ఞానాన్ని మాకందించారు. చాలా థాంక్స్ మేడం. ఈసారి మాస్టర్స్ మేడం అన్నట్లుగా మళ్ళీ కలిసినప్పుడు మనం మేడం ఒక సెషన్ ద్వారా ఏం మార్చుకున్నాము, ఎంత ఎదిగాము అని మనం ఒక రియల్ ఎక్స్‌పీరియన్సెస్ అనేది ఖచ్చితంగా షేర్ చేసుకుందాము. మేడం వచ్చి ఇంత సమయం కేటాయించి ఇంత గొప్పగా చెప్పినందుకు థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఓకే. ఇప్పుడు మనకి సెల్ఫ్ డౌట్ అనేది వస్తుంది. అది సహజం. నాకు వచ్చింది సెల్ఫ్ డౌట్. సెల్ఫ్ డౌట్‌కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఒక చిన్న విత్తనం నాటాం. ఓకే. విత్తనం నాటాము. దానికి మంచిగా గుల్లగా చేసి విత్తనం నాటాం. నీళ్లు పోసాము. చక్కగా రోజు దానికి ఐ మీన్ ఏం చేస్తాం, ఏమంటారు దాన్ని, గార్డెనింగ్ మంచిగా చేస్తున్నాం. కలుపు మొక్కలు రాకుండా చేస్తున్నాం. చేసినప్పుడు మనం ఆ విత్తనం తీసి మళ్ళా చూస్తామా? విత్తనం ఎంత మొలకెత్తింది? అయ్యో! ఇంకా విత్తనం మొలకెత్తి మళ్ళా నాటుతాం. మళ్ళా కప్పడతాం. మళ్ళా 2 రోజుల తర్వాత అయ్యో! ఇంకా మొలక రాలేదే అని తీసి మళ్ళా పెట్టి చూస్తామా? చూడం కదా! సో, ఇది అంతే. సెల్ఫ్ డౌట్ అనేది అది. విత్తనం తీసి చూస్తాం చూడండి, పెరిగిందా లేదా? మొలకొచ్చిందా లేదా? చూడం గదా! అలాగే ఇలా పెట్టేసి, విత్తనం నాటేసి, దానికి ఎరువు వేసి, చక్కగా నీళ్లు పోసి, రోజు చేస్తే కొన్నాళ్ళకది మొలుస్తుంది. దానంతట అది మొలుస్తుంది. ఇది కూడా అంతే. సెల్ఫ్ డౌట్ అంటే అదే. సెల్ఫ్ డౌట్ లేకుండా ఉండాలి అనంటే, మనం విత్తనం పెడితే అక్కడ మామిడి పండు విత్తనం పెట్టామనుకోండి, మామిడి చెట్టే వస్తుంది. మనం వేప విత్తనం పెడితే వేప చెట్టే వస్తుంది. రావి విత్తనం పెడితే రావి చెట్టే వస్తుంది. కానీ అది రావి చెట్టు వస్తుందా? వేప చెట్టు వస్తుందా? మామిడి చెట్టు వస్తుందా? తీసి చూసామనుకోండి అక్కడేం ఉండదు. సో, మనకెప్పుడూ కూడా ప్లస్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మనం హోటల్‌కెళ్తాం. హోటల్‌కెళ్ళి మనకి ఏ భోజనం కావాలో ఆ భోజనం ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేసి మనం వెయిట్ చేస్తాం. అంతేగాని వాడక్కడ వంట చేస్తున్నాడా లేదా? ఆహ్, అదేంటి స్టవ్ వెలిగించాడా లేదా?
కూరగాయలు కట్ చేస్తున్నాడు లేదా అవన్నీ చూడడం కదా వెళ్ళి. మనకేంటంటే అక్కడ నమ్మకం. మనం ఆర్డర్ చేసిందే మనకొస్తుందనేది నమ్మకం. ఆ నమ్మకం అనేది ఉండాలి. మనం ఇప్పుడు డైరీలో రాసుకుంటాము. నేనొక మంచి ఇంట్లో ఉంటున్నాను. మా ఇంట్లో చక్కగా అన్ని వసతులు ఉన్నాయి అని ఎప్పుడైతే రాసుకుంటామో, మళ్ళా రాసేసుకొని అవును నిజంగా నాకు ఇల్లొస్తుందా? నిజంగా నేను మంచి ఇంట్లో ఉంటానా? అంటే ఏంటక్కడ? మనం ఆ విత్తనం తీసి చూస్తున్నాం. ఆ విత్తనం తీసి చూస్తే అక్కడ మొక్కొస్తుందా? రాదు. అందుకే మనకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడైతే ఉందో, మనకి ఆటోమేటిక్‌గా పనులన్నీ అవుతాయి. ఎందుకు రాదు? అసలు మనిషి తలుచుకుంటే సాధించలేనిదేముంది? మనకి హిస్టరీలో బోలెడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన పత్రి సారే మనకి ఎగ్జాంపుల్. ఆయన ఎంతలా అనుకున్నారు? ధ్యాన చక్రాలు జరిగినప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనాలు. ఆయన థాట్ పవర్ అలా. ఎందుకు నేను పెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. సూపర్ జరుగుతుంది. అందరు మాస్టర్స్ ఎక్కడెక్కడ మాస్టర్స్ వస్తారని అనుకున్నారు. కాబట్టే మనమందరం అక్కడికి వెళ్ళగలిగాం. మనమందరం ఇలా జూమ్‌లో చేసుకుంటున్నాం కార్యక్రమాలు. మనం ఎప్పుడైనా డౌట్ పడ్డామా? ఈ మేడం ఎవరో నాకు తెలీదు. నాకెప్పుడో ఫోను చేసి "మ్యామ్ క్లాస్ ఉంది రండి" అని అన్నారు. అంతే వచ్చేసాను. ఆహా! ఇన్నాళ్ళకి మళ్ళా ఛాన్స్ దొరికిందే అనుకోని వచ్చేసాను. నేనేం ప్రిపేర్ కూడా అవ్వలే. జస్ట్ నాకు తెలిసింది నేను చెప్పుకోవడానికి ప్రిపరేషన్ ఏం అవసరం? ఇలా నేచురల్‌గా జరిగిపోతాయి అన్నీ. అన్నీ సమకూరిపోతాయి వాటంతట అవే. ఉండాల్సిందల్లా ఏంటంటే నమ్మకం మాత్రమే ఉండాలి. నేననుకున్నది అయి తీరుతుంది, అవుతుంది అనే నమ్మకం మాత్రమే ఉండాలి. అన్నీ అవుతాయి. థాంక్ యూ మేడం. ఇదొక్కటే చెప్పాలనుకున్నాను. థాంక్ యూ. అవును మేడం. అంటే మనం ఏదైతే నమ్ముతామో, దాన్ని మళ్ళీ మళ్ళీ అయ్యో! అవుతుందో లేదో, అవుతుందో లేదో అని చెప్పి అనే దానికి కూడా ఎనర్జీ వెళ్ళిపోతుంది తెలియకుండానే. ఇప్పుడు హ్మ్. మనం దేనికైతే కావాలో ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఇంటి కోసమే దాచిపెడతాం. మళ్ళా ఇంత ఎరుకుతో ఈ ఇంటి డబ్బుల్లో నుంచి తీసి వేరే దానికి ఖర్చు పెట్టకూడదు అని ఎంత ఎరుకుతో అయితే ఉంటామో, ఇక్కడ కూడా మనం ధ్యానం ద్వారా పొందిన శక్తి కావచ్చు, పదే పదే ఆలోచనకిచ్చే శక్తి కావచ్చు, అది ఒక ఆలోచన మీద పెట్టాము అనంటే గొప్ప నమ్మకంతో కానీ నమ్మాము అనంటే అది 100% రియాలిటీలోకి తొందరగా వస్తుంది. దాన్నదే కానీ డౌటెడ్‌గా ఉండి కానీ చేశాము అనంటే మాస్టర్స్ నిజంగా ఆ డౌట్ కూడా మీ ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుందనమాట. డివైడ్ అవుతుంది. అంటే దేని గురించి భయపడుతూ ఉంటారో, భయపడిన వాటన్నిటికి మీరు మార్గం ఇచ్చినట్లనమాట. ఎనర్జీని బైపాస్ చేసినట్లు హ్మ్. అయిపోతుంది. సో, మేడం లాస్ట్ యెస్. చెప్పింది అంటే చెట్టు విత్తనం అనేది మామిడి చెట్టు నాటితే, మామిడి చెట్టే వస్తుంది కదా! అది మొలకొచ్చిందా లేదా? అది మామిడి చెట్టే వస్తుందా లేదా? బతుకుందా లేదా? అని చెప్పని చూడం కదా! అలానే ఒక ఆలోచన అనేది వేసిన తర్వాత, ఇది ఖచ్చితంగా అది రియాలిటీలోకొస్తుంది అని చెప్పనేది ఖచ్చితంగా నమ్మాలండి. నమ్మకమే జీవితం అని అంటారు కదా! ధ్యానంలోకి రాకముందు కూడా పెద్దవాళ్ళనేదే కదా మాస్టర్స్. ధ్యానంలోకి రాకమునుపే నమ్మకమే జీవితం. ఎవరు ఎంత గొప్పగా నమ్ముతారో వాళ్ళ జీవితం అంత దివ్యంగా, భవ్యంగా ఉంటుంది అని అంటారు. అబ్దుల్ కలాం సార్ గూడా చెప్పిందదే. ఇప్పుడు ఏదైతే నీ ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో, నువ్వు కూడా అంత గొప్పవాడివి అని జెప్పని. ఒక సైంటిస్ట్ కావాలి అనన్నా కూడా, సైంటిస్ట్ అవ్వాలి అనేది ఒక ఆలోచనే. అదే సైంటిస్ట్‌ని చేస్తుంది అని అంటారు. అబ్దుల్ కలాం కూడా. థాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ఎవరైనా హ్మ్. మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. అందరికి కూడా అన్‌మ్యూట్ ఇచ్చానండి. కృప ఆంటీ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. అద్భుతంగా చెప్పారు మేడం క్లాస్. ఎందుకంటే నిజమే. అంటే జీవితం మనం ఏదైతే అనుకుంటామో జరుగుతుంది. కంపల్సరీగా నమ్మాలి. అది ఆ నమ్మక వ్యవస్థ మన మీదే ఉంది. మనం ఏదైతే పదే పదే అనుకుంటామో అది జరుగుతుందని అద్భావంతో అద్భవతని దాన్ని చాలా చక్కగా అంటే ఎలా రాసుకుంటే మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఆలోచన ఏ విధంగా మార్చుకోవచ్చు. నెగిటివ్ ఆలోచన వస్తే దాన్ని ఎలా పాజిటివ్‌గా మార్చుకోవచ్చు. ఎలాగ జీవించాలనేది చాలా అద్భుతంగా చెప్పారు మేడం ఈరోజు. నిజంగా అనుభవే జ్ఞానం అన్నట్టు మీ అనుభవం నుంచి వచ్చిన జ్ఞానం చాలా గొప్పది. అది పుస్తకాలు చదివి అంటే మనం వింటాం కొన్ని క్లాసులు. కానీ అనుభవ జ్ఞానం అంటే చాలా లోపల నుంచి వస్తది. ఎందుకంటే ఆచరించారు కాబట్టి. ఆచరణ అనేది చెప్పేటప్పుడు ఆ సత్యం ఎంతో సూటిగా, స్పష్టంగా అర్థమవుతుంది అందరికి కూడాని. ఇవాళ మీ క్లాసు చాలా చక్కగా చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే నిజంగా ప్రతి ఒక్కరికి థాంక్ యూ. అంటే మనం అనుకుంటాం ధ్యానం చేస్తే మాత్రం ఆలోచనలు ఏమి ఉండవా అంటే ఉంటాయి. ఎందుకంటే బాహ్యంలో జీవిస్తున్నాం కాబట్టి ఏ రోజుకి ఆ రోజే కొత్తదనం మనకి. ఆ కొత్తదనం వచ్చినప్పుడు అవును. మనం ఎంత శక్తిని కోల్పోతున్నాం అనేది మీరు చెప్పారు.
అలాగా శక్తిని మనం కోల్పోకుండా ఉండాలంటే దాన్ని ఎలా ఏ విధంగా మార్చుకోవాలి, ఆ నెగిటివ్ ఆలోచన పాజిటివ్గా ఏ విధంగా మార్చుకోవచ్చు, అలా మార్చుకుంటే మన జీవితంలో ఏటి వస్తుంది అనేది స్పష్టంగా తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు. ఇలాంటి మంచి మంచి వాళ్ళని పరిచయం చేస్తున్న బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నేర్జా కూడా చాలా శతకోటి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. రిలేటెడ్ గా కానీ ఈ రోజు చెప్పిన టాపిక్ తో ఆ పాజిటివిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే రియలిస్టిక్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడారు. దాంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్. అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చున్నానండి. ప్రమీల మేడం మాట్లాడండి మేడం. మేడం ఆత్మ ప్రణామాలమ్మా. నమస్కారం మాస్టర్. నమస్కారం అమ్మా. అదే ఎవరైనా డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వకపోతే దాని గురించి చెప్పారు కదమ్మా స్టార్టింగ్ లో. అది మర్చిపోవడం అంటే చాలా కష్టంగా ఉంది. దానికి ఏమి చెప్తారు అని. ఓకే, ఇప్పుడు ఒక చెట్టు ఉందండి. ఓకే, ఉమ్, మామిడి చెట్టు ఉంది. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఓకే, ఉమ్, ఆ చెట్టు నిండా కాయలన్నీ మీరు కోసేసుకున్నారు. ఉమ్, చెట్టు ఏమైనా బాధపడుతుందా? లేదు. ఓకే. మనకి ఇళ్ళ దగ్గర ములక్కాడ చెట్టు ఉంటుంది. మనకి గుర్తుండే ఉంటుంది. నేనైతే చిన్నప్పుడు చూసాను, ఇప్పుడు ఎక్కడ చూడట్లేదు. ములక్కాడ చెట్టు మాకుంటుంది. అస్తమా మీకుందా? ఆ, ఆ, అయితే ఉన్నాయి మీకు ఉన్నాయి. ఇది బాగా అర్థమవుతుంది. ఉమ్, ములక్కాడ చెట్టు ఎప్పుడు కొట్టేస్తూ ఉంటారు కదండి, బాగా అవును చిగురుస్తుందని. అవును. ఓకే, ములక్కాడ ఉమ్, చెట్టు కొట్టేస్తే ఆ చెట్టు అంతకన్నా ఎక్కువ కాపు కాస్తుంది కదా ఎప్పుడూను. అవును అవును. కదా, మీకు అనుభవమే కదా. కాస్తదనే మరి కొడతారు. ఎగ్జాక్ట్లీ. సో ఉమ్, మరి ములక్కాడ చెట్టు కొట్టేశారు కదా అని ములక్కాడ చెట్టు ఏమైనా కాయడం మానేస్తుందా? అంతకు మించి ఎక్కువ కాస్తుంది అవును. మునగ చెట్టు. అవునా? అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర ఇంకా బాగా వస్తది అంటారా? వచ్చినా రాకపోయినా వస్తుంది అని అనుకుంటే అది మంచి ఆలోచనే. వచ్చినా ఉమ్, రాకపోయినా నాకు ఏ పని ఆగదు. నేను ఉమ్, నా పనులన్నీ సజావుగా సాగుతాయి. నేను ఉమ్, ఒకళ్ళకి డబ్బులు ఇస్తే నేను ఆనందంగా ఇస్తున్నాను. నాకు ఇంతకు ఉమ్, మించి 10 రెట్లు వస్తుంది నాకు. ఈ ఉమ్. ఆలోచన బాగుందా మీకు? మీరు చెప్పే ఆలోచనలోకి వెళ్ళాలంటే మనం ఇలాంటి వింటుంటే వెళ్ళగలం కానీ సాధారణ ఉమ్. వ్యక్తి వెళ్ళలేడు కదా. సాధారణ వ్యక్తిని ఎందుకు అనుకోవాలి? మనందరం అసాధారణ వ్యక్తులమే. ఎవ్వరూ సాధారణం కాదు ఇక్కడ. మనందరం అవును అసాధారణమైన వ్యక్తులం కాబట్టే భూమి మీదకి వచ్చాం. లేకపోతే చక్కగా ఏ స్వర్గంలోనో ఏ రంభ ఊర్వశి పక్కనో మనం ఉంటాం. అవును. వాళ్ళు సాధారణ వ్యక్తులు, మనం అసాధారణ వ్యక్తులు. మనం కోరుకుని వచ్చాం భూమి మీదకి. అవును. మనం భూమి మీదకి వచ్చే ముందర అడిగారంట బ్రహ్మాది ఉమ్, దేవతలు, మాస్టర్స్ అందరు అడిగారంట, ఉమ్, అక్కడ నీకు దివ్యశక్తులు ఏమీ ఉండవు, నువ్వు ఉమ్, చాలా కష్టాలు పడతావు, నీకు ఉమ్, ఓకేనా? మేము ఇక్కడైతే నువ్వు తలుచుకోగానే మేము వస్తాము, అక్కడ నువ్వు పిలిచినా కూడా, నువ్వు బుర్ర బద్దలు కొట్టుకున్నా కూడా మేము రాము అక్కడికి, మరి ఉమ్, నీకు ఓకేనా అని అడిగారంట. ఉమ్, నాకు ఓకే అని మనం ఆ ఒప్పందం మీదనే ఇక్కడికి వచ్చాం. ఉమ్హు. నేను నా కర్మలన్నీ తీర్చుకోవడానికనే ఇక్కడికి వచ్చాను. మనకిది కర్మభూమి. కర్మ భూలోకం అనేది మనకి కర్మలు తీర్చుకోవడానికి వచ్చాం కానీ కర్మలు పెంచుకొని వెళ్తున్నాం. అది. కర్మలు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి మనం? ఈ ఆలోచన విధానం అలవరుచుకుంటే, నా దగ్గర 10 రూపాయలు తీసుకున్నాడు వాడు, నాకు 100 రూపాయలు వస్తాయి, తీసుకురా ఉమ్, బాబు మంచిగా తీసుకో, నాకు 100 ఉమ్, రూపాయలు వస్తాయి, నీ 10 రూపాయలు ఎంత నాకు? నువ్వు నా దగ్గర ఉమ్, 10,000 తీసుకున్నా నాకు 1,00,00,000 రూపాయలు వస్తాయి. ఇలా అనుకుని ఈ ఆలోచనతో మీరు ఇవ్వండి డబ్బులు. లేకపోతే ఆల్రెడీ ఇచ్చేసారు కదా, ఇప్పుడు మీరు బాధపడకండి. అదే అదే. ఉమ్, మీరు సంతోషంగా ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళని బ్లెస్ చేయండి. ఓకే నాన్న, నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, నువ్వు చక్కగా సుఖంగా ఉండు, ఈ డబ్బులతో నీకు కావాల్సినవి సమకూర్చుకున్నావు, నువ్వు సుఖంగా ఉండు. ఎప్పుడైతే మనం ఆ బ్లాక్, దీన్నే మనీ బ్లాక్ అంటారు, ఈ ఉమ్హు. బ్లాక్స్ ని మనం క్లియర్ చేసుకోవాలంటే మనం వాడికి ఇచ్చేటప్పుడు మనం సంతోషంగా ఇవ్వాలి. వాడు ఒకవేళ మనకి తిరిగి ఇవ్వకపోయినా ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఫైన్, ఉమ్, నువ్వు ఉమ్, ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఎంజాయ్ చేసుకో, నాకు ఇంతకు మించి ఇస్తాడు, నాకు ఇంతకు మించి వస్తుంది నా దగ్గరికి. ఉమ్.
ఒకటి అలా మాత్రం ఈ నిజం అమ్మా. ఎవరికన్నా మనం ఉమ్, డబ్బులు ఇచ్చామంటే తిరిగి రావనుకుని ఇవ్వటమే బెస్ట్. నా ఉద్దేశం, నా అది ఎక్స్పీరియన్స్ అది. అవి ఎస్ తిరిగి రావు, మనం ఇస్తున్నాము అవి తిరిగి రావు అనుకుని ఇవ్వాలి. వచ్చిందా సంతోషం, రాకపోయినా సంతోషం. సంతోషం. అవును. అంతే. సరేనమ్మా. మేడం మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? కృప ఆంటీ మాట్లాడండి. నమస్తే మేడం. మీరు నమస్తే ఇందాక అండి. చెప్పారు కదా, మన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేసి ఖాళీ చేసుకోవాలి అన్నారు కదా, అది మాత్రం ఎక్సలెంట్ మేడం. ఎందుకంటే బట్టలు ఇవ్వడం మొదలెట్టాను. అంటే చీరలు మన దగ్గర ఉన్న చీరలు ఉంటాయి, ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, ఏదైనా అడిగారు అనుకోండి, ఇవ్వడం మొదలెట్టాను. అంతకుముందు సెంటిమెంట్ ఉండేది, ఇప్పుడు ధ్యానంకి వచ్చినంత సెంటిమెంట్లు అన్ని పోయి ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఏదైనా కావాలన్నప్పుడు ఇవ్వడం మొదలెట్టాను. ఇచ్చిన తర్వాత నాకు కరువు లేకుండా బట్టలు చాలా ఎక్కువ బట్టలు రావడం జరిగింది. అంటే ఏదైతే మనం ఇస్తుంటామో అది మనకి రావడం మొదటి. అంటే అంతమంది దాచుకుంటాం, మనకి ఆ కోరిక, ఒక చీర అంటే వ్యామోహం, అబ్బాయి ఈ కలర్ నాకు చాలా ఇష్టం, ఇది వస్తే ఎలాగా, అవతల వాళ్ళు అడిగారు అనుకోండి అది ఇష్టంగా ఇవ్వాలి. అది ఎప్పుడు నేర్చుకున్నామంటే ధ్యానంకి వచ్చిన తర్వాత అప్పుడు నేర్చుకున్నాం. ఎవరైనా అడిగారు అనుకోండి, అబ్బాయి చీర చాలా బాగుంది, నాకు ఇచ్చేస్తే బాగుంటుంది అంటే ఇవ్వడం మొదలెట్టిన తర్వాత రావడం చాలా ఎక్కువ వచ్చాయండి. అంటే ఏదైనా సరే మనం ఇస్తూ ఉంటే విశ్వం మనకి పదింతలు ఇస్తుంది అనేది నా జీవితంలో ఉదాహరణ. నేను మా కోళ్ళకి అదే నేర్పాను. బట్టలు, పిల్లల బట్టలు ఉంటాయి, వేసుకోకపోతే అలా బీరలు పెట్టద్దు, ఇవ్వు, ఇస్తే నీకు మనకు వస్తూ ఉంటే అలా బీరలు పెట్టుకొని ఇచ్చేయకూడదు అని చెప్పేసి అంటే తన ఫస్ట్ లో ఫీల్ అయింది, కానీ తర్వాత ఇవ్వడం మొదలెట్టిన తర్వాత విపరీతంగా పిల్లకి బట్టలు రావడం మొదలెట్టాయి. అంటే చిన్నపిల్లలు కదా, గొప్పని అన్నిటికి తీస్తుంటారు, అందరు ఇస్తుంటారు కదా, బర్త్డేకి వాటికి దీనికి పండగలకి అవి వచ్చేసి అనమాట. అప్పుడు అన్నది మా అత్తయ్య చెప్పింది కరెక్ట్, ఇచ్చిన తర్వాత నాకు ఎక్కువ వచ్చాయని ఇప్పటికే అమ్మాయి అదే అంటది అనమాట. కాబట్టి మనం ఏదైనా ఇస్తూ ఉంటే మనకి వస్తూ ఉంటది అనేది ప్రతిదీ కరెక్ట్. డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది, అన్నం పెడితే అన్నం వస్తుంది. అంటే ఇవన్నీ మనకి అంటే విశ్వం మనకి చూస్తూ ఉంటది. మనం ఏదైతే ఇస్తుంటామో అది రెట్టింపై మనకు తిరిగి వస్తుంది అనేది చాలా ఉదాహరణ. మీరు ఈ రోజు అది ఆ విషయం కూడా చెప్పారు, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. అంటే ఇచ్చేటప్పుడు కూడా మనకి వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ తో ఇవ్వకూడదు మేడం. అది కరెక్టే, ఏది ఆశించి చేయకూడదు, ఫలితం ఆశించి చేసేది ఎప్పుడు రాదు. ఏం ఆశించకుండా ఇచ్చేసి అది రెట్టింపు ఏ విధంగా వస్తుంది అనేది విశ్వం చూసుకుంటది. అది కరెక్టే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? మేడం సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కటి అనుభవ జ్ఞానాన్ని ఈ రోజు మాతో పంచుకొని చివరాఖరిలో సజ్జన సాంగత్యంగా ఎంతో గొప్పగా మాస్టర్స్ మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని కూడా పంచుకున్నారు. ఇంతే చక్కగా అద్భుతంగా ఈ జ్ఞానాన్ని అందుకుంటూ గొప్పగా ఎదగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన మేడం మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి.